గుజరాత్ టైటాన్స్ క్రికెట్ టీం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నిన్న రాత్రి ఐపీఎల్ ఫైనల్లో జీటీ ఓడిపోయిన తర్వాత స్టేడియం నుంచి నేరుగా హోటల్కు బయలుదేరింది గుజరాత్ టైటాన్స్ జట్టు. మార్గమధ్యంలోనే ఈ జట్టు ప్రయాణిస్తున్నటువంటి బస్సు షార్ట్ సర్క్యూట్ గురైంది. దాంతో ఒక్కసారిగా బంటలో పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఇమ్మీడియట్గా అలర్ట్ అయిన బస్సు డ్రైవర్ వెంటనే రోడ్డు పక్కనే బస్సును ఆపారు. అలాగే అందులో ఉన్నటువంటి ఆటగాళ్లను సపోర్టింగ్ స్టాఫ్ని అందరం కూడా కిందికి దించారు. ఆ తర్వాత దాదాపు గంట పాటు జట్టు సభ్యులందరూ కూడా రోడ్డుపైనే వెయిట్ చేయాల్సి వచ్చింది. సో పోలీసులు అలాగే సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉన్నారు. సో వెంటనే ఆల్టర్నేటివ్ ట్రావెల్ అరేంజ్మెంట్ చేసిన తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు సభ్యులందరినీ కూడా సురక్షితంగా తిరిగి మళ్ళీ హోటల్కు చేర్చారు. సో మొత్తానికి ఐపీఎల్ ఫైనల్లో ఓడిపోయినటువంటి నిరుత్సాహంలో ఉన్నటువంటి జట్టు ఆటగాళ్లకు ఈ షార్ట్ సర్క్యూట్ ప్రమాదం అనేది మరింత షాక్కు గురి చేసింది. తీవ్రమైనటువంటి భయాందోళనకు గుజరాత్ టైటాన్స్ జట్టు సభ్యులందరూ కూడా లోనయ్యారు. ఆ సమయంలో ఆ బస్సులో కెప్టెన్ శుభ్మన్ గిల్తో పాటు అనేక మంది ఆటగాళ్ళు సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు. సో వారందరినీ కూడా వెంటనే సురక్షితంగా బస్సు నుంచి దింపి ఆ తర్వాత ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసి సురక్షితంగా తిరిగి హోటల్కు పంపినటువంటి పరిస్థితి. నిజానికి గుజరాత్ టైటాన్స్ జట్టు అంతకంటే ముందు కూడా ఈ నెల 30వ తేదీన ధర్మశాలలో జరిగిన మ్యాచ్ తర్వాత తిరిగి అహ్మదాబాద్కు వెళ్ళేటువంటి సమయంలో కూడా వెళ్ళాల్సినటువంటి ప్రయాణం కూడా చాలా ఆలస్యమైంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన ప్రయాణం తొందరగా జరగలేదు. సో అక్కడ ఆలస్యమైంది. సో ఆ ఆలస్యం క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అయ్యి ఆల్మోస్ట్ శనివారం రాత్రి వరకు అక్కడికి చేరుకోవాల్సి వచ్చింది. అహ్మదాబాద్ ఎక్కడైతే ఫైనల్ జరుగుతున్నటువంటి వేదిక అహ్మదాబాద్కు చేరుకోవడం దాదాపు 5-6 గంటల ఆలస్యం జరిగింది. సో ఆలస్యం కారణంగా అప్పటికే ఈ జట్టు ఆటగాళ్ళంతా తీవ్రమైనటువంటి అలసట ఒత్తిడికి లోనై ఉన్నారు. సో ఆ ప్రభావం కూడా ఈ మ్యాచ్ పైన పడిందనేటువంటి వాదన ఉంది. ఫలితంగా జట్టు ఆటగాళ్ళు కేవలం అత్యంత తక్కువ స్కోర్కే 156 పరుగులకే గుజరాత్ టైటాన్స్ జట్టు పరిమితమైంది. ఆ తర్వాత ఆ స్కోర్ను కూడా కాపాడుకోలేక 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఐపీఎల్ ఫైనల్లో రాజస్థాన్ రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు విజయ కేతన్ ఎగరవేసి టైటిల్ను ఎగరేసుకుపోయినటువంటి సందర్భం మనం చూసాం. సో ఆ రాయల్ ఛాలెంజర్స్ టీం బెంగళూరు టీము ఫైనల్లో గెలవగా రెండో స్థానంతో గుజరాత్ టైటాన్స్ జట్టు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నిరాశలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ టీం సభ్యులందరూ కూడా అక్కడి నుంచి తిరిగి హోటల్కు వెళ్ళేటువంటి సమయంలో మార్గమధ్యంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. దాంతో ఒక్కసారిగా గుజరాత్ టైటాన్స్ టీం అభిమానులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వారందరూ కూడా చాలా సేఫ్గా తిరిగి వారి హోటల్కు వెళ్ళారు. సపోర్టింగ్ స్టాఫ్ కానీ మిగిలిన వారందరూ కూడా వారికి సపోర్ట్ చేసిన కారణంగా వెంటనే ట్రావెల్ అరేంజ్మెంట్ చేసి వారందరినీ ఆల్మోస్ట్ హోటల్కు చేర్చారు. సో ఈ సందర్భంగా కొంత అయితే ఆందోళన నెలకొంది. ప్రయాణికులు అందులో ఉన్నటువంటి ఆటగాళ్ళు తీవ్రమైనటువంటి కొంత ఆందోళనకు లోనయ్యారు. దాదాపు అరగంట నుంచి గంట పాటు రోడ్డుపైనే నిలబడాల్సినటువంటి పరిస్థితి. వెంటనే గుజరాత్ అహ్మదాబాద్ పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకొని ఆటగాళ్లకు రక్షణ వలయంగా ఉన్నారు. సో అక్కడికి ఎవరిని రానియకుండా చూసుకొని వారిని తిరిగి ట్రావెల్ అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత సురక్షితంగా వారిని హోటల్కు వారి గమ్యస్థానాలకు చేర్చారు. సో మొత్తానికి గుజరాత్ టైటాన్స్ జట్టు ఓటమితో ఒక నిరాశలోకి వెళ్ళగా మరొక షార్ట్ సర్క్యూట్ కారణంగా వచ్చినట్టు బస్సు ప్రమాదానికి లోనయ్యడంతో ఒక్కసారిగా ఆ జట్టు సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి షాక్ గురయ్యారు. సో ఒక ఫైనల్లో ఓడిపోయినటువంటి షాక్ మరొక షాక్ తగలడంతో జట్టు సభ్యులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు.